హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షణ స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ అయితే రిక్రూట్మెంట్ అయితే లాస్ట్ మంత్ అయితే మనం అప్లై చేసుకున్నాం. చాలామంది అయితే అప్లై చేసుకున్న వారు రిజల్ట్ ఎప్పుడని అడుగుతున్నారు. వాళ్ళకైతే వీడియో చేస్తున్నా. రిజల్ట్ అయితే వచ్చేసిందండి. రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలనే సంబంధించిన వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కానీ మొదటికైతే మీకు నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే పీడిఎఫ్ రూపంలో అయితే డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అయితే వెళ్ళిపోతారు అనమాట. అలాగే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే జీడీఎస్ ఆన్లైన్ మనకి ఇక్కడ చూడండి. జీడీఎస్ ఆన్లైన్ అయితే ఎంట్రీ కొట్టగానే మనకి ఇక్కడ మనకి ఇండియన్ పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ ఉంది కదా, దానికి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. జీడీఎస్ ఆన్లైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కదా. కనిపించిన తర్వాత కొంచెం కిందకి అయితే స్క్రోల్ కండి. మనం ఇప్పుడు మీరు ఈ లిస్ట్లో అయితే సెలక్షన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లిస్టే వస్తుంది అనమాట. అంటే జాబ్ ఎవరెవరికి వచ్చిన వాళ్ళ లిస్టే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ అప్లికేషన్ నెంబర్తో బట్టి అయితే ఇక్కడ మీరు ఆ లిస్ట్లో మీరు మీ పేరు ఉందా లేదా, అంటే మీ అప్లికేషన్ నెంబర్ ఉందా లేదా దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ మనకు జూన్ 2024 షార్ట్ లిస్ట్ అంటే మనకి కనిపిస్తున్నది కింద. దీని మీద క్లిక్ చేసి కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, అలాగే మన కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ సంబంధించిన అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అయితే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ మీద క్లిక్ చేసి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకు పీడిఎఫ్ రూపంలో అయితే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జీడీఎస్ ఆన్లైన్ మనకు చూసుకుంటే 2024 అయితే మనకు లిస్ట్ 1 అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ తెలంగాణ సంబంధించిన డిస్ట్రిక్ట్లు ఎన్ని ఉన్నాయి, ఆల్ డిస్ట్రిక్ట్ లిస్ట్ అయితే ఈ విధంగా మనకైతే ఇలా మనకి ఈ లిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఈ పీడిఎఫ్లో. ఈ పీడిఎఫ్ సంబంధించిన మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరైతే ఈ పీడిఎఫ్ రిజల్ట్ సంబంధించిన లింక్ అయితే మీకు అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సంబంధించి ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదో మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నారో ఇక్కడ చూసుకోవచ్చు. మీకు అంత చూసుకునే బదులు మీ ఇబ్బంది అనిపిస్తే మీకైతే సిస్టమ్ అయితే కంట్రోల్ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ ఏది ఉందో అక్కడ ఎంటర్ చేయగా డైరెక్ట్ ఆఫ్ ఆల్ మీ ఆ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మీ డైరెక్ట్ మీ నేమ్ చూపిస్తుంది అనమాట. అంటే మీ అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ఈ లిస్ట్లో ఉందనుకో, పీడిఎఫ్లో ఉందనుకోండి రిజల్ట్లో, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేసినట్టండి. ఒకవేళ ఈ అప్లికేషన్ మనకి పీడిఎఫ్ దాంట్లో అయితే రిజల్ట్ దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ లేకపోతే మాత్రం మీకు జాబ్ రానట్టు. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట, మనకు జాబ్ వచ్చిందో రాదని కూడా ఈజీగా అయితే. ఈ విధంగా మనం అయితే జీడీఎస్ అయితే ఆన్లైన్ మనకి రిజల్ట్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.